ఇప్పుడు గడియారంలో మనకు 1 నుండి 12 వరకు నెంబర్స్ ఉంటాయి, మీకు తెలిసినటువంటి విషయమే. దానిలో 5 నిమిషాలకు ఒకసారి మారేటువంటి ముళ్ళు ఉంటుంది, సెకండ్ కూడా మారేటువంటి ముళ్ళు ఉంటుంది, గంటల వ్యవధిలో మారే కూడా ముళ్ళు ఒకటి ఉంటుంది, అంతే కదా. అంటే ఒక నంబర్ మీదకి రావాలంటే మినిమం వాటికి ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైం ద్వారా తిరిగి మళ్ళీ ఆ నంబర్ మీదకి వస్తుంది. మన జీవితం కూడా అంతేనండి. మనకున్నటువంటి 12 గ్రహాలు, ఆ గ్రహాలు కూడా గురువుతో మెర్జ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క రాశికి గురువు ఇచ్చేటువంటి జ్ఞాన యోగాన్ని మనకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి రాసులు మొత్తం 12 రాసులు. అంటే గురువు ప్రతి సంవత్సరానికి ఒక రాశిలోకి చేంజ్ అవుతాడు. మొన్న 12 సంవత్సరాల తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. అద్భుతమైనటువంటి ఫలితాలండి. మిథున రాశి వారికి 6 సంవత్సరాలు దీర్ఘకాలిక రాజయోగం ఏర్పడబోతుంది. మీరు గనక మిథున రాశిలో జన్మిస్తే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చక్కగా డిజైన్ చేసుకొని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికెట్ ఎక్కడ మార్చొద్దు. జస్ట్ ఒక నోట్బుక్ లో రోజు పేరు ప్రాక్టీస్ చేసుకోవడం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని కూడా నేను ఈ వీడియో ద్వారా